పురం లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. లోకరక్షకుడుగా క్రీస్తు మానవాళి పాపాలు తీసివేసేందుకు జన్మించారన్నారు స్కూల్ ప్రిన్సిపాల్. Let's welcome. We now invite Father Naveen to క్రిస్మస్ రోజున మనకు దేవుడు గుర్తు చేసే మనకి ఇచ్చే సందేశం ఏమనగా, దేవుడు మనలందరినీ తన యొక్క రూపంలో సృష్టించి మనలందరినీ ఆ యొక్క జీవితాన్ని ఆ యొక్క జీవాన్ని సంపూర్ణంగా జీవించాలని చెప్పారు. కానీ మనుషులమైన మనము దేవుని తిరస్కరించి ఆయనను ధిక్కరించి మరి పాపాలను చేసి ఆ యొక్క జీవాన్ని కోల్పోతున్నప్పుడు, మన యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా జీవించకుండా నరకంలో పడి పాపంలో పడి మన యొక్క జీవితాన్ని కోల్పోతున్నప్పుడు మరి నా యొక్క బిడ్డలు, నా యొక్క ప్రజలు ఆ యొక్క జీవితాన్ని ఆ యొక్క జీవాన్ని మళ్ళీ పరిపూర్ణంగా జీవించాలి అని ఆయన ఈ యొక్క లోకంలో పుట్టారు. పాపం యొక్క ఫలితం ఏమిటంటే మరణము. కాబట్టి పాపం యొక్క ఫలితాన్ని, మరణాన్ని మనము అనుభవించాలి. కానీ మన యొక్క మరణాన్ని ఆయన తీసుకొని ఆయన మీద వేసుకొని మన యొక్క పాపాలన్నిటినీ మనందరినీ ఆ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా జీవించాలని అడుగుతున్నారు. కాబట్టి మనమందరము ఆ యొక్క జీవితాన్ని ఎలా సంపూర్ణంగా పరిపూర్ణంగా జీవిస్తామంటే, మనం ఇతరుల కొరకు జీవించినప్పుడు, మనము మన యొక్క జీవితాలను ఇతరుల కొరకు మరి అర్పించినప్పుడు, మనం ఇతరులను ప్రేమించినప్పుడు మరి ఆ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా జీవిస్తాము. కాబట్టి మరి ఈ యొక్క రోజు నుంచి మనం ఆ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా జీవిస్తూ ఆ దేవుని మన యొక్క జీవితాల ద్వారా మహిమపరచాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్రిస్మస్ వేడుకల్లో మాజీ